రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని రావిర్యాల గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా కొన్ని కుటుంబాలు గూడు కోల్పోయాయి. అయితే వారికి వేరే చోట ఇల్లు కేటాయిస్తామని అప్పట్లో చెప్పి మాట దాటవేశారు. గత 22 సంవత్సరాల క్రితం రోడ్డు విస్తీర్ణ సందర్భంగా ఇల్లు కోల్పోయిన అభాగ్యులైన రావిర్యాల గ్రామస్తులు సీఎం రేవంత్ రెడ్డికి మరో మీడియా ముఖంగా విన్నవించుకున్నారు. వారు మాట్లాడుతూ గత 22 ఏళ్ల క్రితం ఇల్లు కోల్పోయిన అభాగ్యులు అప్పటి నుంచి అద్దెకు ఉంటూ జీవనం గడుపుతున్నారు. వారికి ఈ ప్రభుత్వమైనా ఇల్లు కేటాయించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారిస్తే తమకు ఇల్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 22 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది మహేశ్వరం నియోజకవర్గంలో గల రావిరాల గ్రామంలో రోడ్డు డివైడర్ గురించి చేస్తున్నప్పుడు కొన్ని ఇల్లు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. కానీ గత 20 నుంచి 22 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి నష్టపరిహారం అందలేదు. దీనికి ఇప్పటికైనా సరే మన రేవంత్ రెడ్డి గారు మంచి మనసుతో వాళ్ళ యొక్క నష్టపరిహారం ఇప్పిస్తారనేసి మా యొక్క సంకల్పం. వారి యొక్క సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆ గ్రామస్తులు ఆవేదనని వినండి. మా రోడ్డు వైండింగ్ వల్ల 100 మంది ఉంటాము. కరెక్ట్ న్యాయం అంతా బీద పరిస్థితి వాళ్ళే. ఆ ఇల్లు కోల్పోయిన వారికి న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి అందరు కలిసేటట్టుగా అందరికి ఇస్తే గిట్ట మా ఊరు గిట్ట అభివృద్ధి అవుతుంది. ఆయన గిట్ట స్థిరస్థాయిగా పేరు మీరు గత 20 సంవత్సరాలు ఆయన పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇప్పుడు సీఎం పేరు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఎన్నికల్లో కూడా పట్టాలు ఇచ్చింది. పొజిషన్ చూపిస్తున్నాం అని ఫ్లాట్లు విభజించారు, ఎఫ్టీ అది అన్నారు ఇది అన్నారు చెప్పారు, కానీ చూపించలేదు. కాబట్టి ఇప్పటికైనా గత ప్రభుత్వాలను పక్కదారి పట్టించిన జనాలను ఆదుకోవాలని తెలియజేస్తూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇక్కడ ఇన్ఛార్జిగా కేఎల్ఆర్ గేడ్ ఉన్నాడు. కేఎల్ఆర్ గేడ్ చొరవ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో తెలియజేసి తగు విధంగా న్యాయం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోడ్ వైండింగ్ లో ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా పొజిషన్ చూపించి ఫ్లాట్ సర్టిఫికెట్లు మళ్ళీ ఇవ్వాలని తెలియదు.